Hi viewers, this is your Sandeep Reddy. Welcome to yes ఏజెన్సీ. ఈ రోజు మనం వచ్చేసరికి మియాపూర్ దగ్గరలో ఉన్న మాతృశ్రీ నగర్ దగ్గర ఉన్నామండి. ఇది ఎగ్జాక్ట్ గా మియాపూర్ నుంచి మనకి 1 కిలోమీటర్ రేడియస్ లో ఈ బిల్డింగ్ అనేది ఉందండి. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ బిల్డింగ్ ఉన్నదండి. ఇది వచ్చేసి మనకి 3 BHK అండి. ఈ 3 BHK అనేది మనకి రీసేల్ రావడానికి జరిగిందండి. వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1570 అండి. 1570 ఆఫ్ స్క్వేర్ ఫీట్ తోని మనకి ఇది రీసేల్ కి రావడం జరిగిందండి. సో కస్టమర్ వచ్చేసి మనకి L&T ప్రాజెక్ట్ మేనేజర్ అండి. L&T ఏదైతే మెట్రో ఉందో దాని యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ మన కస్టమర్ అండి. సో కస్టమర్ ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరుగుతుందండి డ్యూ టు అనే ప్రమోషన్. సో తను ఏదైతే ఇష్టపడి కట్టుకున్న ఇల్లు రీసేల్ చేయడం జరిగిందండి. ఈ 3 BHK లో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఉండేది హాల్ అండి. ఈ హాల్ విడ్త్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మనకి 12x28 ఎండ్ ఆఫ్ అండి. ఇది ఎగ్జాక్ట్ గా మనకి 12x28 ఎండ్ ఆఫ్ అనేది మనకి ఇది ఉందండి హాల్ అనేది కంప్లీట్ గా. అండ్ కంప్లీట్ గా ఇది 2015 లో రిజిస్ట్రేషన్ జరిగిందండి. ఎగ్జాక్ట్ గా 2017 కి ఆక్యుపై చేయడం జరిగింది. ఎందుకు ఈ 2 years అంటే కంప్లీట్ గా సార్ ప్రాజెక్ట్ మేనేజర్ తను ఒక L&T మనం బిల్ చూస్తేనే తెలుస్తుంది ఎంత క్వాలిటీ అండ్ ఎంత అష్యూరెన్స్ తో కట్టారనేది. సో ఇక్కడ ఏదైతే డోర్స్ లేకపోతే అంత ముందున్న ఏదైతే ఇంటీరియర్స్ ఉందో ఎవ్రీథింగ్ కూడా మార్చేసి తనకి ఇష్టం ఉన్న బ్రాండ్ ఏదైతే లైక్ 30 to 40 years ఆఫ్ ట్రస్ట్ ఇచ్చే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ తీసుకురావడం జరిగింది. తన దగ్గర ఉండి ఇవన్నీ కట్టించుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో డోర్స్ అయినా లేకపోతే పైన POP అయినా అండ్ కమింగ్ టు నెక్స్ట్ అక్కడ ఎంట్రన్స్ డోర్స్ అయినా అండ్ ఇట్ సైడ్ ఉన్న డోర్స్ అయినా ఎవ్రీథింగ్ కూడా అన్ని సింగిల్ డోర్ కూడా బిల్డర్ ఇచ్చిన డోర్ లేకుండా అన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ రిమూవ్ చేసింది మళ్ళీ సార్కి నచ్చిన బ్రాండ్లో తీసుకొచ్చి కట్టేయడం జరిగింది. ఈ డోర్ యొక్క స్పెషాలిటీ కూడా మనకి కంప్లీట్ కస్టమైజ్డ్ డిజైన్ అండి. ఈ డోర్ అనేది ఈ డిజైన్ తో పాటు ఇదేంటంటే మనకి వాటర్ వాష్ కూడా ఉందండి. కంప్లీట్ గా మనం వాష్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్టీ ఆఫ్ పెస్ట్ లైక్ చెదలు తుబ్బట్టడం అనేది కూడా జరగదండి. అండ్ కమింగ్ టు మనం వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇది గెస్ట్ బెడ్రూమ్ కి వెళ్తున్నామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ కి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా ఇది 10.5 into 12 feet అండి. ఇది 10.5 into 12 feet 10 into 12 అండి. ఇది 10.5 into 12. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. దీని గెస్ట్ బెడ్రూమ్ కి మనకి లెఫ్ట్ సైడ్ లో ఇంటర్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఈ ఇంటర్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కంప్లీట్ గా వెస్టర్న్ అండి. ఇప్పుడు ఏదైతే మనకి వాష్రూమ్ ఉందో ఇది కంప్లీట్ గా వెస్టర్న్ ఉందండి. ఇక్కడ వెస్టర్న్ వాష్రూమ్ అండి. ఇది మనకి కంప్లీట్ గా వెస్టర్న్ వాష్రూమ్ అండ్ మనకి కంప్లీట్ గా ఇది కూడా చూసుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్ గా 20 mm విడ్త్ ఉండే కబోర్డ్ అండి. ఇది 20 mm సైడ్ కి విడ్త్ ఉంది. ఇది మనకి డ్రాగ్ ఈజీగా ఆప్షన్ కూడా ఉంది. మనం ఏదైనా ఇట్లా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు ఈజీగా మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న దానికి ఇక్కడ అవైలబిలిటీ మనకి ఫెసిలిటీ కూడా ఉందండి. అండ్ కంప్లీట్ గా ఇక్కడ ఏది ఉన్నా ఇటు సైడ్ కూడా ఇది కూడా కంప్లీట్ గా డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే కంప్లీట్ డిజైన్ అండి. ఇది వాషబుల్ అండి. ఇది 30 years ఆఫ్ గ్యారంటీతో ఉందండి. ఇది పెస్ట్ కంట్రోల్ అండ్ వాటర్ అండ్ డస్ట్ కంట్రోల్ అండి. దీని మీద తుప్పబడ్డా కూడా ఆగదండి, జారిపోతా ఉంటది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే POP అండి. ఈ POP కూడా సార్ కూడా కస్టమైజ్డ్ దగ్గర ఉండి బిల్డ్ చేయడం జరిగిందండి. ఈ POP కంప్లీట్ గా POP అయినా అండ్ కంప్లీట్ గా మనం మామూలుగా ఇల్లు కొనాలనుకుంటే మనం చూసుకునేది వెంటిలేషన్. ఇక్కడ ప్యూర్ వెంటిలేషన్ ఉంటుందండి. బికాస్ ఇట్స్ మోర్ ఓవర్ కంప్లీట్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనకి వెంటిలేషన్ అనేది ఒక విండో ఆక్యుపెన్సీ ద్వారా ఉందండి. అండ్ ఇక్కడ ప్రతి విండోకి కూడా ఏదైతే మన హ్యాంగ్లర్ ఉందో హ్యాంగ్లర్ పైన కూడా కబోర్డ్ రావడం జరిగిందండి. నెక్స్ట్ కమింగ్ టు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా 10.5 into 11 ఉందండి. 10.5 into 11 ఇది. ఇక్కడ కూడా మనకి కంప్లీట్ గా కస్టమైజ్డ్ గా మనం కబోర్డ్స్ అయినా లేకపోతే బుక్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ అయినా లేకపోతే మనం సిస్టమ్ వాడుకోవడానికి లైక్ ఇట్లా ఇంటీరియర్. అండ్ కంప్లీట్ గా ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి 2 types ఆఫ్ వెంటిలేషన్ రావడం జరిగింది. వన్ ఈస్ అటాచ్డ్ విత్ అనే బాల్కనీ అండ్ సెకండ్ వన్ ఈస్ లైక్ విండో. మనకి ఇక్కడ విండో హ్యాంగ్లర్ అవపడకుండా కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ కబోర్డ్ లాగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా చూసుకుంటే కబోర్డ్ ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో ఈజీగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కబోర్డ్ అనేది ఇది ఎగ్జాక్ట్ గా 20 mm ఉంటుందండి. దీని యొక్క విడ్త్ కూడా ఎంత అంటే ఇంత ఉందండి, 20 mm. అండ్ ఈ విడ్త్ తో పాటు మెయిన్ ఓవర్ లైక్ ఇది ఏదైతే కబోర్డ్ ఉందో మన కబోర్డ్ వచ్చేసి పెస్ట్ కంట్రోల్ అండ్ సెకండ్ థింగ్ వాటర్ మనం వాష్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ నెక్స్ట్ మనం చూసుకునేది వచ్చేసి ఎగ్జాక్ట్ గా బాల్కనీ అండి. ఈ బాల్కనీ వచ్చేసి మనకి 9 feet బాల్కనీ అండి. ఈ 9 feet బాల్కనీలో దీంట్లో 2 partitions గా డివైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ కి ఏదైతే అటాచ్డ్ ఉందో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనకి 4 feet ఉంటుందండి. అండ్ ఇది ఏదైతే మనకి హాల్ కి అటాచ్ ఉందో
ఇది ఎగ్జాక్ట్ గా మనకి 5 feet ఆఫ్ బాల్కనీ అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 30 feet ఆఫ్ సర్వీస్ రోడ్ అనేది మనకు ఉందండి. మన రోడ్ సైడ్ ఉన్నా కూడా కంఫర్టబిలిటీగా ఇక్కడ ఏదైతే వెంటిలేషన్ అయినా లేకపోతే పిల్లలు ఆనందంగా కొంచెం ఎడ్యుకేషన్ అయిపోయినాక వాళ్ళు వచ్చి బయట ఉండాలన్నా కూడా స్పేషియస్ గా కంఫర్టబుల్ గా ప్యూర్ ఆక్సిజన్ ఉందండి. ఇదంతా కంప్లీట్ గా గ్రేటర్ ఏరియా అండి, కంప్లీట్ గా మొత్తం డెవలప్ అయిన ఏరియా 100%. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా 12x10 అండి కిచెన్. ఈ కిచెన్ లో కూడా మనకి కస్టమైజ్డ్ గా అన్ని కబోర్డ్ చేయడం జరిగింది. ఏదైతే డిజైన్ తో ఉన్న 3D అండి, ఇది డిజైన్. ఇది కూడా మనకి ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఉందండి. అండ్ ఇక్కడ ఇదైనా లేకపోతే మోర్ ఓవర్ ఇదైనా ఇది పుల్ పుష్ ఆప్షన్. అండ్ ఇక్కడ మనకి సింక్ వచ్చేసరికి సింక్ కూడా ఈజీగా వాషబుల్ ఉండడానికి ఇబ్బంది లేకుండా మనకి 2 sides లైక్ ఇక్కడ వచ్చేసరికి మనకి 3 facilities ఆఫ్ వాటర్ ఉందండి. ఒకటి వచ్చేసి మార్తుషి వాటర్, ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ వాటర్. అండ్ సెకండ్ మోర్ ఓవర్ వచ్చేసి మనకి మంజీరా వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో మనకి లైక్ వింటర్ ఆర్ రైనీ ఆర్ సమ్మర్ సీజన్ ఏ సీజన్ లో కూడా మనకి వాటర్ గురించి అస్సలు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కిచెన్ కి అటాచ్డ్ గా విచ్ ఈస్ నాట్ ఇన్ ది అగ్రిమెంట్ ఆల్సో, లైక్ ఏదైతే రిజిస్ట్రేషన్ కాపీలో లేనిది మనకి ఇక్కడ బాల్కనీ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి 40 square feet బాల్కనీ అండి. ఈ 40 square feet బాల్కనీలో 5 feet బాల్కనీగా డిజైన్ చేశారండి. ఈ 5 feet బాల్కనీలో మనకి వచ్చేసి ఎగ్జాక్ట్ గా వాషింగ్ మిషన్ అయినా లేకపోతే అదర్ వాట్ ఎవర్ లిక్విడ్స్ పెట్టుకున్నానికి కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ కంప్లీట్ గా కబోర్డ్ డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ మోర్ ఓవర్ మనకి గ్రిల్ సేఫ్టీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఏదైతే గ్రిల్ సేఫ్టీ లైక్ చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా టైం లేట్ వచ్చినా కూడా గ్రిల్ సేఫ్టీ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి దానివల్ల ఏమిందంటే ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూసుకుంటే మనకి నెట్ కూడా ఉందండి, లైక్ పిజిఎన్స్ అవి రాకుండా మనకి నెట్ కూడా ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. యా, కమింగ్ టు టెంపుల్ రూమ్ అండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా కంప్లీట్ గా నాలాంటి పీపుల్స్ లైక్ మోర్ హెవీ పీపుల్స్ అయినా లేకపోతే నాలాగున్న పీపుల్స్ కూడా ఒక 2 పీపుల్స్ దాంట్లో కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. చాలా అంటే చాలా పద్ధతిగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇది లైక్ దీని యొక్క డోర్ ఫెసిలిటీ అయినా లేకపోతే కింద ఉన్న స్టోరేజ్ చేసుకున్న కబోర్డ్స్ అయినా లేకపోతే సైడ్ పెట్టుకున్న కబోర్డ్స్ అయినా ఏదైనా హైలైట్ అంటే హైలైట్ ఆఫ్ ది పార్ట్ గా వీళ్ళు కవర్ చేయడం జరిగిందండి. యా, ఇప్పుడు వచ్చేసి మనం చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా 12x13.6 ఉందండి. ఇది 12x13.6. ఇది ఏదైతే మనకి షీట్స్ అయితే ఉన్నాయో ఈ షీట్స్ కూడా ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ అండి. ఇది వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ యూ క్యాన్ వాషబుల్ ఆల్సో. సో ఇక్కడ ఏదైనా చూసుకుంటే ప్రతిది కూడా హెవీ కాస్ట్ తో బిల్డ్ చేసిన షీట్స్ అయినా లేకపోతే డోర్స్ అయినా లేకపోతే చేసుకున్న కబోర్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాగ్ 3D డిగ్రీస్ ఉన్న కబోర్డ్స్ అయినా లైక్ విండోస్ కి కవర్ చేసిన మన పైన కబోర్డ్స్ అయినా. అండ్ మోర్ ఓవర్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఇంటర్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఈ ఇంటర్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ అండి. కంప్లీట్ ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే కింద ఉన్న ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ కి మీరు కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.